బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ నిఖిల్ దగ్గరికి వచ్చి ఆగారు. అయితే నిఖిల్‌కి ఒక రేంజ్‌లో ఇచ్చి పడేశారు నాగార్జున గారు వీకెండ్‌లో. ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ ఏంటి నీ ఆట అని అడిగేసరికి ఏమైంది సార్ అంటే ఓన్లీ టాస్క్లు ఆడితే సరిపోదు. హౌస్లో ఉన్నంతసేపు కూడా సోనియా వెనకాలే తిరగడమే స్టార్ట్ చేస్తావు. ఇంక సోనియా సోనియా అంటూ వెనకాల తిరుగుతున్నావు. నీకు వేరే ఇంకా హౌస్‌మేట్స్ ఎవరు కనిపించడం లేదా అని అడిగేసరికి ఒక్కసారిగా నిఖిల్ అయితే షాక్ అయ్యాడు. అంటే సోనియాని నిజంగా నిన్ను పెద్దోడు అంటే అలా ఫిక్స్ అయిపోయావా అని అడిగేసరికి అలా కాదు సార్ అంటూ చెప్పుకుంటూ వచ్చాడు నిఖిల్. నిఖిల్ ఒక విషయం చెబుతాను విను. ఒక్కసారి మనం నెగిటివ్ అయ్యాము అనుకో అది పాజిటివ్ తేవడానికి చాలా కష్టపడాలి. అంతేకాదు ఏంటి నువ్వు సోనియా తాట తీస్తాను, నీ తాట తీసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? అయినా ఆమె ఎవరు క్లాన్లోకి వెళ్ళాలో ఆమె ఇష్టం. నువ్వెవరు ఆమెను వెళ్ళదు అని చెప్పడానికి అంటే అది కాదు సార్, ముందు నుంచి మా క్లాన్లోనే ఉంది కదా ఆ బాండింగ్తో అన్నాను. అంటే బాండింగ్ లేదు బొందా లేదు. ముందు నువ్వు నీ ఆట మీద ఫోకస్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు చెబుతూ కానీ అంటూ నాగార్జున గారు వీకెండ్లో అయితే నిఖిల్ గట్టిగా ఇచ్చి పడేశారు ఈ విధంగా. మరి నిఖిల్ చేసిన దానిపై మరి నాగార్జున గారు ఫైర్ అవడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.